Hello everyone, welcome back to my YouTube channel. I'm Movanika Reddy. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎంపీసీ సబ్జెక్ట్ లో నేను వీడియోస్ చేస్తానని. అండ్ ఇదే ఆ ఫస్ట్ వీడియో. బోర్డీ డబ్బా అనుకోకండి, బికాస్ ఈ వీడియోస్ అన్నింటిలో కూడా నేను దీంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఎంపీసీ వాళ్ళకి కాదు, బైపీసీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. ఎందుకంటే మన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్స్ ఒకటే ఉంటది కాబట్టి. నేనైతే ఈ వీడియోలో కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తున్నాను. యూనిట్ 3 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఇందులోంచి అయితే మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ లో ఓన్లీ 3 లెసన్స్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, అంటే 8 మార్క్స్ ది. నేనైతే ఆల్రెడీ వెయిటేజ్ గురించి ఇంకా బ్లూ ప్రింట్ గురించి వీడియోస్ చేసేసాను. అది కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. అది ఇంకా మీరు చూస్తే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది అనమాట. ఏ సబ్జెక్ట్ లో ఏ చాప్టర్ చదవాలి, అందులో ఏ మార్క్స్ కి ఎక్కువగా వెయిటేజ్ ఉందని. అండ్ మనకైతే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ లో ఓన్లీ 3 చాప్టర్స్ నుంచి ఈ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, అంటే 8 మార్క్స్ ది. అండ్ అందులో ఇది ఫస్ట్ లెసన్ అని చెప్పొచ్చు. ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లోంచి మాక్సిమం 70% ఛాన్స్ అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్స్ నుంచి వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తున్న క్వశ్చన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఎవ్రీడే మీకోసం ఒక వీడియో పోస్ట్ చేస్తాను. అది ఒక 10 to 15 minutes ఉంటుంది. మీరు ఇంకా అది చూసి ఒక 30 minutes to 1 hour చదువుకుంటే చాలు, మీరు ఇంకా ఈజీగా టాపర్స్ అయిపోవచ్చు. అండ్ మీరు ఎగ్జామ్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ చాప్టర్ లో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ లో వాళ్ళు ఏమడుగుతున్నారంటే, డిస్కస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అని అడుగుతున్నారు. ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి 8 మార్క్స్ అంటున్నాను కాబట్టి అంత వర్దీగా మనం లెంతీగా రాస్తే తెలుస్తుంది. అలా అని రాసిందే 2-3 times రాయడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వాల్యుబుల్ గా ఉండాలి. ఇంకా దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ వేసేయాలి అని వాళ్ళకి అనిపించాలి. సో ఇందులో అయితే ఇలాగే అడుగుతున్నారు. నార్మల్ గా లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి కాదు, మనం ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నామో అంటే కరెక్ట్ గా ఆర్డర్ లో ఎలా ఉందో అదే లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. దీన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటారు. ఇంకా దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే మోడర్న్ పీరియాడిక్ లా బట్టి కన్స్ట్రక్ట్ చేశారు. మోడర్న్ పీరియాడిక్ లా ఏం సే చేస్తుంది అంటే, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద అటామిక్ నెంబర్. అంటే ఆ అటామిక్ నెంబర్ యొక్క ఫంక్షన్స్ బట్టే ఆ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని అయితే మనకి స్టేట్ చేస్తుంది. అండ్ దాన్ని బట్టి ఈ మోడర్న్ పీరియాడిక్ లా కూడా చేశారు కన్స్ట్రక్ట్. కానీ దీంట్లో దీన్ని బట్టే కాదు, నెక్స్ట్ పాయింట్ కూడా ఉంటది. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే, అంటే ఈ టేబుల్లో ఉన్న అంటే ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్నది ఏదైనా సరే దాని అటామిక్ నెంబర్ బట్టి ఉంటది, నాట్ అటామిక్ వెయిట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడర్న్ పీరియాడిక్ లా అంటే అటామిక్ నెంబరే గుర్తు రావాలి కానీ నాట్ అటామిక్ వెయిట్. దీని అరేంజ్మెంట్ అంతా కూడా అటామిక్ నెంబర్ బట్టే ఉంటది, అది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటది. నార్మల్ గా అటామిక్ నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి ఉంటది అనమాట. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ప్రాపర్టీస్ గురించి క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఇంకోటి ఉందని తెలిసింది. అదేంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ టేబుల్లో ఒక బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం ఏం చేసా సరే, మన ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో అయినా లేదంటే హైయర్ స్టడీస్ లో అయినా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని బట్టే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే డిసైడ్ అయి ఉంటాయి. 1922లో నీల్ బోర్ అనే సైంటిస్ట్, ఇతని గురించి మనం ఆల్రెడీ 9th క్లాస్ చదువుకున్నాము. ఇతను ఏం చేశారంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేశారనమాట బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే అటామిక్ నెంబర్ తో ఆల్రెడీ మనకు తెలిసిందే, కానీ దానితో పాటు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ తో కలిపి వాటి ప్రాపర్టీస్ బట్టి దాన్ని బట్టి ఇంత డిసైడ్ చేసుకొని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని అంటే లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అతను ఏం ప్రపోజ్ చేశారంటే, కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఒక ఎలిమెంట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అన్ని కూడా వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి ఉంటాయని, ఇంకా మెయిన్లీ అవుటర్ మోస్ట్ లేయర్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బట్టే ఉంటది అనమాట. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ బట్టి ఉంటది. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇది కనుక మీరు మెన్షన్ చేస్తే మోస్ట్లీ మీకు మార్క్స్ వస్తాయి, దీన్ని అస్సలు మిస్ చేయకండి. ఇలా నీల్ బోర్ చెప్పిన స్టేట్మెంట్ బట్టి సైంటిస్ట్ అందరూ కూడా ఇంకా ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా అరేంజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి అరేంజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇలాగైతే లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ మనకు వచ్చేసింది. నీల్ బోర్ చేసిన వర్క్ అంతా కూడా 2 things తో లింక్ అయి ఉంది. అదేంటంటే పీరియాడిసిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్. ఇక్కడ పీరియాడిసిటీ అంటే రిపీటింగ్ ప్యాటర్న్ అనమాట. కెమిస్ట్రీలో రిపీటింగ్ ప్యాటర్న్ ని పీరియాడిసిటీ అని అంటారు. లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ కి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము.
ఆల్రెడీ చెప్పాను కదా, లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా వాటి అటామిక్ నెంబర్ బట్టి అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. అండ్ దీన్ని ఈజీగా స్టడీ చేయొచ్చు అండ్ ఈజీగా అండర్స్టాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అటామిక్ నెంబర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ప్రోటాన్స్. ఇంకా ఈ ప్రోటాన్స్ బట్టి అదంతా అరేంజ్ చేసి ఉంటది. అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ కూడా ఉంటది అనమాట. ఈ లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్స్ లో మనకి చాలా చూడొచ్చు, సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి అనమాట. అండ్ దాన్ని బట్టే ఇదంతా కూడా అరేంజ్ చేసి ఉంటది. ఈ పీరియాడిక్ టేబుల్ 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంటది. అదేంటంటే పీరియడ్స్ అండ్ గ్రూప్స్. పీరియడ్స్ అంటే అవి హారిజాంటల్ గా ఉంటాయి అనమాట. గ్రూప్స్ వెర్టికల్ గా ఉంటాయి. హారిజాంటల్ అంటే ఇలా స్లాంటింగ్ గా ఉండడం అండ్ వెర్టికల్ అంటే ఇలా స్ట్రైట్ గా ఉండడం, అది మీరు గుర్తుంచుకోండి. ఈ టేబుల్ లో టోటల్ మనకి 7 పీరియడ్స్ ఉంటాయి అండ్ 18 గ్రూప్స్ ఉంటాయి. ఇంకా పీరియడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అంటే వ్యారీగా ఉంటాయి డిఫరెంట్ గా. కానీ గ్రూప్స్ దగ్గరికి వచ్చేస్తే ఈచ్ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కానీ అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. అంటే 18 గ్రూప్స్ ఉన్నాయి కదా, 18 గ్రూప్స్ యొక్క అంటే ఈచ్ గ్రూప్ కి సిమిలారిటీస్ ఉంటాయి. అలానే అన్ని గ్రూప్స్ సిమిలర్ గా ఉంటాయని చెప్పట్లేదు. ఏ గ్రూప్ కి అదే సిమిలర్ గా ఉంటుంది. అసలు ఇంతైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ అని రాసేస్తాను, చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ చూస్తే టోటల్ 7 పీరియడ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ పీరియడ్ లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ లో చూస్తే ఈచ్ పీరియడ్ కి 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్ లో చూస్తే ఈచ్ పీరియడ్ కి 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ సిక్స్త్ పీరియడ్ లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్ అనమాట. అంటే అది ఇంకా ఫుల్ గా ఫిల్ అవ్వలేదు. ఇప్పటి వరకు అయితే అందులో 19 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంతో అందరికి మనకి పీరియడ్స్ సంగతి అయిపోయింది. ఇప్పుడు మనం గ్రూప్స్ దగ్గరికి వచ్చేద్దాం. టోటల్ గా 18 అని చెప్పాను కదా, అది మీరు గుర్తుంచుకోండి, అది మెన్షన్ చేయాల్సిందే. చెప్పా కదా టోటల్ గా గ్రూప్స్ అయితే ఇవే ఉంటాయి. 1A, 2A, 3B, 4B, 5B, 6B, 7B, 8, 1B, 2B, 3A, 4A, 5A, 6A, 7A అండ్ 0. ఇవే గ్రూప్స్ అనమాట. అండ్ ఈ గ్రూప్స్ లో చూస్తే ఏ ఉన్నవన్నీ అంటే 1A, 2A, 3A, 4A, 5A, 6A అండ్ 7A ఇవన్నీ కూడా నార్మల్ ఎలిమెంట్స్. అంటే నార్మల్ ఎలిమెంట్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా ఈ 3B, 4B, 5B, 6B, 7B, 8, 1B, 2B ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. వీటి గురించి ఇంకా డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ లో అవి డిస్కస్ చేస్తాను కాబట్టి. ఇంకా ఈ 0 గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే రైట్ కార్నర్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ లో ఉంటాయి. అన్ని కూడా నోబుల్ గ్యాసెస్ ఇంకా ఇనర్ట్ గ్యాసెస్ అని ఉంటాయి. ఇనర్ట్ గ్యాసెస్ అంటే అవి దేనికి కూడా రియాక్ట్ అవ్వవు, వాటికి స్మెల్ ఉండదు, కలర్ ఉండదు, ఏంటి కూడా ఉండదు. అవన్నీ కూడా ఈ గ్రూప్ లో ఉంటాయి. ఇంకా వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా టోటల్ గా ఫిల్ అయిపోయి ఉంటది. NS2, NP6 ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది మెన్షన్ కూడా చేయొచ్చు. అంటే దీని గురించి ఒక టోటల్ డిఫరెంట్ పాయింట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. షార్ట్ గా ఉన్న పీరియడ్స్ ని బ్రేక్ చేసి లాంగ్ గా ఉన్న పీరియడ్స్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసి అయితే ఈ 0 గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ప్లేస్ ఇచ్చారన్నమాట. బికాస్ అన్నిట్లో ఫిట్ చేయాలి కాబట్టి. అండ్ అందుకే దీనికి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఇంకా ఇందులో నోబుల్ గ్యాసెస్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. ఇంకా వీటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇంకా దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2, NP6 మీరు అది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయిపోదాం. ఇంకా ఈ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ లో మనకి లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్ అని కూడా ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా F బ్లాక్ కి చెందినవి. ఇంకా ఈ F బ్లాక్, S బ్లాక్ అవన్నీ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ బ్లాక్ ఏంటంటే బాటమ్ లో ఉంటది అనమాట. ఆ బాటమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 rows. పై రోలో లాంథనైట్స్ ఉంటాయి, ఇంకా కింద రోలో యాక్టినైట్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా ఇలా మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఈ లాంథనైడ్ అన్న యాక్టినైడ్ అన్న ఏంటంటే చెప్తాను. ఈ లాంథనైడ్స్ అంటే అటామిక్ నెంబర్ 57 to 71 ఈ మధ్యలో ఒక 15 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా లాంథనైడ్సే. అండ్ ఇవి ఎర్త్ మెటల్స్ అని చెప్పొచ్చు, ఎర్త్ మెటల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి అన్ని రేర్ కాదు, కానీ మోస్ట్లీ వీటిలో కొన్ని అయితే చాలా రేర్ అనమాట. కానీ వీటన్నిటిని కూడా రేర్ అని కన్సిడర్ చేస్తారు. ఈ లాంథనైడ్స్ అన్నిటిని కూడా మ్యాగ్నెట్స్ లో, లేజర్స్ లో, టీవీ స్క్రీన్స్ లో ఇంకా ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు యాక్టినైట్స్ లోకి వచ్చేద్దాం. సేమ్ లాంథనైడ్స్ లాగే యాక్టినైట్స్ కూడా 15 ఎలిమెంట్సే. అండ్ ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అటామిక్ నెంబర్ 89 టు అటామిక్ నెంబర్ 103 ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా ఈ యాక్టినైట్స్ అనమాట. అండ్ ఇవి కూడా F బ్లాక్ లోనే ఉంటాయి. కింద రోలో ఉంటాయి. కింద రోలో ఉన్నవి యాక్టినైట్స్, పై రోలో ఉన్నవి లాంథనైట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. ఈ యాక్టినైట్స్ అన్ని కూడా రేడియో యాక్టివ్ కాబట్టి వీటన్నిటిని న్యూక్లియర్ ఫ్యూయల్స్ లో ఇంకా కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ లో అలా యూజ్ చేస్తారనమాట. అండ్ దీంతో అయితే లాంథనైడ్స్ ఇంకా యాక్టినైట్స్ మనకి అర్థమైపోయినట్టే. దీని మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు ఇంకా బాగా బ్రీఫ్ గా రాయొచ్చు.
సో ఇంకా మనం నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయిపోదాం. ఎలిమెంట్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఎంట్రన్స్ బట్టి మన టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 4 గా డివైడ్ అయ్యాయన్నమాట. అంటే 4 బ్లాక్స్ గా ఎస్ పి డి ఎఫ్ ఇన్ని బ్లాక్స్ గా అయితే డివైడ్ అయ్యాయి. అండ్ దీంట్లో మనం ఎలా చెప్పొచ్చు అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్ లోకి వెళ్తే ఎస్ బ్లాక్, పి ఆర్బిటాల్ లోకి వెళ్తే పి బ్లాక్, డి అయితే డి బ్లాక్, ఎఫ్ అయితే ఎఫ్ బ్లాక్, ఇలా అయితే చెప్పొచ్చు మనం. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఇలాగే డివైడ్ అయి ఉంటది. ఇంకా మన క్వశ్చన్స్ అన్ని కూడా దాని గురించే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫుల్ గా దీని మీద బేస్ అయి ఉంటది. అదైతే దీనికన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్. అది మోస్ట్లీ 100% అదే వస్తుంది అనుకుంటున్నా, బట్ మనం చెప్పలేం కదా, అన్ని కూడా చదవాల్సిందే. ఇంకా ఎలక్ట్రాన్ షెల్స్ కంప్లీట్నెస్ బట్టి, ఇన్కంప్లీట్నెస్ బట్టి అవి కూడా 4 టైప్స్ గా డివైడ్ అయి ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4. ఇంకా టైప్ 1 లో అయితే మనం ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. ఇనర్ట్ గ్యాస్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, నోబుల్ గ్యాస్, మేబీ అవన్నీ కూడా ఇందులోకి రావచ్చు. అండ్ టైప్ 2 లో రీప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, టైప్ 3 లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ టైప్ 4 లో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇలా ఉంటాయన్నమాట. టైప్ 1 లో ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్, టైప్ 2 లో రీప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, టైప్ 3 లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ టైప్ 4 లో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వీటన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ ఇంకా డీటెయిల్ గా చెప్తాను. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దాట్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ దీంతో అయితే ఈ క్వశ్చన్ అయిపోయింది. ఒకవేళ కనుక మీ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి. సో రెడీగా ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ అవుట్.